సో ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంలో రాజకీయంలో ఇవాళ తిట్టినోళ్ళు కలుసుకుంటున్నారు, కలిసినోళ్ళు విడిపోతున్నారు. గతం గుర్తు తెచ్చుకోండి, అచ్చెన్నాయుడు గారు సర్జరీ అయిపోయాక మిమ్మల్ని స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చినారు అని చెప్పుకుంటారు కదా. ఇక పైన 2029కి గవర్నమెంట్ ఫామ్ అయి మీరు గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఫామ్ అయి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే సర్జరీ చేస్తుండగా మధ్యలో తీసుకొచ్చి అదే స్ట్రెచ్చర్ మీద కూర్చోబెట్టగల సమర్థుడు అన్న విషయం మీకు తెలుసు కదా. అతను ఒక మొండోడని తెలుసు కదా. పాపం సర్జరీ అయిపోయాక పాపం మిమ్మల్ని అదే స్ట్రెచ్చర్ మీద తెచ్చినానన్నారు. ఇప్పుడు మధ్యలో తెచ్చేస్తే పరిస్థితి ఎవరు? ఏంటి సంబంధం? కుట్లు ఎవరు వేస్తారు? కట్లు ఎవరు కడతారు? దాన్ని తగ్గట్టు కదా మాట్లాడాలా. అరే అంత పెద్ద ఆయన ఒక వైజాగ్, ఒక విజయనగర సంస్థానంలో మొత్తంలో ఏకదం ఎవరు నుంచో పెడితే ఇతనే నా అభ్యర్థి అని బొత్స గారు అలా వేలుపెట్టి ఇలా చూపిస్తే భారీ మెజారిటీతో గెలిపించగలటువంటి సామాజిక వర్గం, ఆయన అనుచరులు, అన్ని కులాల సంఘటితమైనటువంటి బొత్స సత్యనారాయణ గారిని నోరు తెరిసి ప్రత్యర్థి అయినప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం కానీ ఆ పరిస్థితిలో కానీ లేనటువంటి పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోండి. అన్న తర్వాత అన్న సమానుడు. అతనికి ఎన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించుంటాడో ఆ సహాయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కానీ ఈ సహాయం నేను చేసినానని బొత్స గారు ఏ రోజు చెప్పరు. ఎందుకంటే ఒక చాట ఉన్నారు, ఒక సామాజిక వర్గం. అన్నతో చెప్పలేనిది బొత్స అన్న ఇది అన్నకి కన్వే చేయండి అన్న అన్నకి చెప్పండి అన్న. లేకపోతే ముందు భార్యకి వైజాగ్ కి సంబంధించి విడాకుల కేసులో కూడా బొత్స గారు చాలా కీలక పాత్ర పోషించినారండి. అంటే నా తమ్ముళ్ళు అంటాడు, ఏదో తెలుసో తెలియకో కోపం ఎక్కువ, వాడి మనసు మంచిది, వాడికి కోపం ఎక్కువ, ఆ మాట అంటే మాటే, వెనక ముందు ఆలోచించడు, అంతేగాని పవన్ లో చెడ్డ గుణాలు ఎప్పుడూ లేవు అని ఎంత మందితో చెప్పేవాడో తెలుసా సార్. వైసీపీలో ఉన్నా సరే ఎంత మందితో చెప్పేవాడు తెలుసా. ముక్కోపి ఏదో మాట అంటే మాటే. నన్ను మా అన్న దగ్గరకు కూడా తెలియకుండా ఒక డొక్కు స్కూటర్ వేసి వచ్చి మా ఇంటికి వచ్చిన కన్నబాబు నన్ను అడుగడుగున ఆటంకపరిచేవాడు. మరి ఆ టైంలో నీ అన్నతో నువ్వు మాట్లాడలేనప్పుడు నీకు ఎవరు సహకరించేవారు? నీవు యువరాజ్యం నువ్వు నడిపించడంలో ఎవరు నీ వెనకాల? అన్న తర్వాత అన్నకు మించిన పాత్ర పోషించిన వాడు ఈ రోజు అచ్చెన్నాయుడు మురుగుతుంటే ఆయన గురించి మాట్లాడే స్థాయి మీది కాదు సార్. ఆయన కంటతడి పెడితే అది రాష్ట్రానికి కీడు నష్టం. అటువంటి గొప్ప మహోన్నత నాయకుడు సార్ అని చెప్పాలి కదా సార్. చిరంజీవి గారు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ముఖ్యమంత్రి పాత్ర ఇవ్వాల్సి వస్తే బొత్స గారు ఒకటే మాట, చిరంజీవి అన్న నువ్వు తీసుకుంటే ఓటు నేను తీసుకుంటే తీసుకోబ్బా, ఏమవుతుంది, నువ్వైతే ఓటు నేనైతే ఓటా అని అనగలటువంటి సమర్థుడు అన్నటువంటి పరిస్థితి. ఇది కాక ఏరి కోరి ఎంచి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ కాదు నా అక్కడ మనుగడ అంటూ బీజేపీకి వెళ్ళిపోతే నాకు ముఖ్యమంత్రి ఇవ్వలేదే నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అని ఒక్క మాట కూడా అనుకోకుండా ఏముందబ్బా ముఖ్యమంత్రి పదవిది, తండ్రి లేని బిడ్డ, ఈ టైంలో మనం జగనన్న చెయ్యి వదలకూడదు అన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా అట్టే చేయి పట్టుకొని ఈ రోజుకి నడిపిస్తుంటే నిన్నటి రోజు అభ్యర్థుల ఎంపికప్పుడు అందరికీ వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళకి ఓటేయండి, వీళ్ళకి మంచోళ్ళు, నా అన్న లాంటి వాళ్ళు, నా చెల్లి లాంటి వాళ్ళు, నా అక్క లాంటి వాళ్ళు అందరికీ చెప్పినాడే. ఆ రోజు బొత్స గారు చేయి పట్టుకొని నా తండ్రి సమానులు, నా తండ్రి స్థానం గల వ్యక్తి అంటూ మాట్లాడుతున్న కాసేపట్లో కొద్ది క్షణాల్లో కన్నీటి పర్యంతమైనటువంటి బొత్స గారు మనసు ఎంత సున్నితమైనదండి. ఈ రోజుకి వాళ్ళ ఇంట్లో దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా 1,35,000 సచివాలయ ఉద్యోగాలు ఒకేసారి రిక్రూట్ చేయడం జరిగింది జగనన్న. అది ఆల్ టైమ్ రికార్డు. మీరా మా జగనన్న కోసం మాట్లాడతారా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ డిఎస్సి గురించి ఎంత దారుణంగా చెప్తూ ఉన్నారంటే, స్పోర్ట్స్ కోటాలో పివి సింధు గారికేమో ఎగ్జామ్ రాయకుండా ఇచ్చాం కాబట్టి ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో మేము ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు. ఆవిడ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి మెడల్స్ తెచ్చుకున్నారు. ఆవిడతోని పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఉద్యోగాలు కొందరికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలా కంపేర్ చేస్తారు? అది న్యాయమా? పోనీ సరే, అలా ఇవ్వడం కోసం వీళ్ళు జీవో నంబర్ 47, జీవో నంబర్ 4 తీసుకురావడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్ కరెక్టే అయితే మరి ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చేసి ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ అయిపోయాక జీవో నెంబర్ 56ని తీసుకురావడం జరిగింది? అంటే అది తప్పు అని మీరు అంగీకరించినట్టుగే కదా. అలాగే తీసుకుంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నవీన్ విషయంలో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? అసలు పేపర్ లీకేజ్ జరగలేదు, అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదని మేము అడుగుతుంటే దానికేమో అతని ఎన్ఓసి తెచ్చుకోలేదు అనేసి. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎన్ఓసి అవసరం లేదని ప్రభుత్వమే చెప్తూ ఉంది కదా. మరి ఎలా ఆ కారణంతో మీరు
అతనికి ఉద్యోగం ఇవ్వడం మానేస్తారు? ఎలా పక్కన పెడతారు? ఎందుకంటే అక్కడ పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి. కోర్టులో ఇదే ప్రభుత్వం చెప్తుంది, ఈ కారణంతో కాదు, అతనేమో అటెండ్ కాలేదు కౌన్సిలింగ్కి, ఆ కారణంతో అతన్ని పక్కన పెట్టామని కోర్టులో చెప్తారు. అలాగే కోన శశిధర్ గారు విద్యాశాఖ సెక్రటరీ గారు చెప్తారు, ఎన్ఓసి అంశంతో అతన్ని పక్కన పెట్టలేదు అని చెప్తారు. అంటే మీకు, మీ అధికారులకి, మీ ప్రభుత్వానికి సమన్వయం లేదు. ఈ విషయంలో ఇంత పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నారంటే అందులో ఖచ్చితంగా పేపర్ లీకేజ్ జరిగింది, తప్పు జరిగింది కాబట్టే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉండే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. మరి మా కౌన్సిల్లో ఎందుకు మీరు చర్చ పెట్టట్లేదు? అసెంబ్లీలో అయితే ఎవరూ లేరు, అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి మీకు నచ్చిన అబద్ధాలు చెప్పేయచ్చు, నమ్మేస్తారు ప్రజలు అనుకుని మీరు అక్కడ ఈరోజు మాట్లాడారు, నోట్ ఇవ్వడం జరిగింది. మరి కౌన్సిల్లో కావాలి, చర్చ కావాలి అని మేము ఉదయం నుంచి కూడా అడుగుతూ ఉన్నాము. ఎందుకు మీరు కౌన్సిల్లో పెట్టకుండా పారిపోతూ ఉన్నారు? చివరి రోజు పెడతారంట, ఆ రోజు పెడతారో పెట్టరో. కాబట్టి కౌన్సిల్లో చర్చ కావాలి. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని, అక్రమాలకు సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు అందరూ కలిసి ప్రజల ముందు పెట్టడం జరిగింది. అయితే గత 4 నెలల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఏదైతే 3,30,000 మంది డిఎస్సి రాసి అందులో కొన్ని వేల మంది అన్ని అర్హతలు కలిగి కూడా మోసపోయారో వారి తరపున సుమారుగా మే నెల నుంచి వైఎస్ఆర్సీపీ వారి గొంతుగా పోరాడుతూ ఉంది. మా నాయకులు కూడా చెప్పినారు, శాసన మండలి సమావేశాలు ప్రారంభంలోనే మీరు డిఎస్సి మీద చర్చకు పట్టుబట్టాలా అని. ఈ విషయాన్ని మేము బహిర్గతంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలు అర్థమైనాయి. ఆ వాస్తవాలు ఏంటంటే, మొట్టమొదటిది శాసన మండలిలో ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్ష హోదా కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత పెద్ద రచ్చ జరుగుతా 175 నియోజకవర్గాలలో కూడా ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే దాని మీద చర్చించడానికి శాసన మండలిలో మీరు రావాల్సిన అవసరం ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకుండా ప్రతిపక్షాన్ని గుర్తించినటువంటి శాసనసభలో మీరు ఒక స్టేట్మెంట్ చదివి శాసన మండలికి వచ్చి దాన్ని చదవడానికి కానీ దాని మీద చర్చకు కానీ మీరు ముందుకు రావట్లేదంటేనే మీరు తప్పు చేసినట్టుగా మీరు సగం ఒప్పుకున్నట్లే. శాసన మండలిలోకి వచ్చేటప్పటికి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ తప్పులు జరిగి ఉంటాయండి, కొన్ని తప్పులు, దాని మీద మీరు ఈ రాద్ధాంతం చేయడం ఏంటని మాట్లాడారు. అంటే డిఎస్సి ఒక పారదర్శకంగా జరగాల్సినటువంటి సందర్భంలో ఓకే మీరు అనుకున్నట్టుగా తప్పులు చేస్తున్నారని మీరు ఒప్పుకున్నారు. ఒకవేళ తప్పులు జరుగుంటే దాని మీద విచారణే కదా మేము కోరుతా ఉన్నాము. ఆ విచారణకు మీరు ఎందుకు ముందుకు రావట్లే? డైరెక్ట్గా అచ్చెన్నాయుడు గారు, క్యాబినెట్ సీనియర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారే ఈరోజు శాసనమండలి సాక్షిగా తప్పులు కొన్ని జరిగి ఉంటాయి, దాని మీద మీరు మాట్లాడడం ఏంటి అనే విధంగా ఆయన మాట్లాడారంటే వారిలో ఉన్నటువంటి అహంకారం ఏ విధంగా ఉందన్నది గుర్తించుకోవాలా. మేమేం మాట్లాడాం? కేవలం ఒక ఎంక్వైరీనే కదా అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి కౌన్సిల్లోకి ఎందుకు రాలేకపోతున్నాడో, ఇప్పుడు 3 రోజుల తర్వాత చర్చిస్తామనేటువంటిది 20వ తారీఖు తర్వాత చర్చిస్తామని చెప్పేంటి? ఈవేళ అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అక్కడ చర్చించినటువంటి విషయాలు ఇక్కడికి ఎందుకు చర్చకు రావట్లేదు మీరు? అంటే ఇక్కడికి చర్చకు వస్తే మీ అవకతవకలు బయట పెడతాం, మీరు చేసినటువంటి తప్పులన్నీ బయట ఎత్తు చూపుతామనేటువంటి భయం కొలిసి ఇక్కడ రావట్లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది ఈ తప్పులన్నీ అనేటువంటి ఉద్దేశంతో రావట్లేదు. ఎందుకండి ఇంత రచ్చేందుకు? మీకు నిజాయితీ ఉంటే, చాలా నిజాయితీగా చేసేమంటున్నారు కదా, మీకు నిజాయితీ ఉంటే ఆ నిజాయితీ నిరూపించడానికి వచ్చి చర్చలో పాల్గొవచ్చు కదా. ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసేటువంటి విధంగా చర్చించాలి కదా. ఏది ఏమైనప్పటికీ దారుణమైనటువంటి విధంగా గుళ్ళో చేసుకుని వెళ్ళటం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం, మీరు చేసేటువంటి అరాచకాలు, మీరు చేసేటువంటి దౌర్జన్యాలు, మీ రెడ్ బుక్ రాజ్యాంగం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ డిఎస్సి మీద చర్చ జరగకుండా పారిపోవటం అనేటువంటిది మీ యొక్క తప్పుడు విధానానికి ఇదొక నిదాహరణగా కనపడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ అసెంబ్లీలో కూడా పెడతారు. జరగబోయేది ఇదే. జగన్ గారు ఎజెండా పెడతాడు, మీరు అమలు చేస్తారు మీ కర్మకి. డిఎస్సిలో జరిగినటువంటి తప్పుడు పనులు, చదువు లేకుండా, డిగ్రీ లేకుండా, ఒక పరీక్ష రాయకుండా, టెట్ రాయకుండా, డిఎస్సి రాయకుండా టీచర్ ఉద్యోగాలకి పాఠాలు చెప్తాకి, ఒక సైన్సు, ఒక మ్యాథ్స్, ఒక సోషల్ స్టడీసు, ఒక తెలుగు, ఒక ఇంగ్లీషు పాఠాలు చెప్తాకి, హై స్కూల్లో పాఠాలు చెప్తాకి కూడా టీచర్లుగా నియామకం చేసేస్తున్నారు. ఇది తప్పయ్యా. వ్యాయామ ఉపాధ్యాయులుగా దొంగ సర్టిఫికేట్లతో చెప్పారని చెప్పి ఆఖరికి
మాజీ ఒలింపిక్ చైర్మన్, మాజీ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ చెప్తున్నాడు ఇవన్నీ దొంగ సర్టిఫికేట్లే, శాపే కడిగేయాలి, శాపే దుర్మార్గం చేసిందని చెప్పాడు. ఏం తప్పు చేశారంటున్నా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్ప అంటున్నా, సిబిఐ ఎంక్వైరీ కోరటం తప్ప, ఈ రాష్ట్ర బాధ్యుడైనటువంటి విద్యాశాఖ మంత్రిని తీసేయమని చెప్పడం తప్ప అని అడుగుతున్నా. రాజీనామా చేయమంటాం తప్ప, బర్తరఫ్ చేయమంటాం తప్ప చంద్రబాబు నాయుడిని. అతను రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలి కదా. ఆవిడెవరో అమెరికా నుంచి చెప్తుంది మీ మంత్రి నా చెరబట్టాడని చెప్పని. నీ ఆడకూతురిని, తెలుగుదేశం పార్టీ అభిమానిని నన్ను చెరబట్టాడు బ్రదర్, బ్రో అని పెడితే కూడా పట్టించుకోరు. ఒక ఆడకూతురు నన్ను ఇప్పటికి 3 సార్లు అబార్షన్ చేయించాడంటే పట్టించుకోరు మీ ఎమ్మెల్యే. మరి మీ మంత్రి ప్రజాస్వామ్యాన్ని చెరబెట్టాడు, ప్రభుత్వ వ్యవస్థని, విద్యా వ్యవస్థని చెరబట్టాడు మీ మంత్రి అని చెప్పంటే మరి రాజీనామా చేయించకపోతే మీరు బర్తరఫ్ చేయాలి కదా. ఇదే కదా